టాలీవుడ్ నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగులు పెట్టారు. పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటించడంతో సినిమాల పరంగా నాగ చైతన్య సమంత మధ్య విభేదాలు రావడం, అనంతరం విడాకులు తీసుకొని విడిపోవడం వంటివి జరిగాయి. ఇక విడాకుల తర్వాత సమంత ఎప్పటిలాగే సినిమాలపై ఫోకస్ పెట్టారు. కానీ ఈమెను మయోసైటిస్ అనే వ్యాధి వెంటాడింది. ఇక ఈ వ్యాధి బారిన పడినటువంటి సమంత కొంత కాలం పాటు సినిమాలకు కూడా దూరమయ్యారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె ఈ వ్యాధికి పూర్తిగా చికిత్స తీసుకొని ఈ వ్యాధి నుంచి బయటపడే ప్రయత్నాలు చేశారు. అయితే ఇప్పుడప్పుడే ఈమె ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నారు. ఇక త్వరలోనే సినిమాలోకి తిరిగి రావడానికి కూడా ఈమె సిద్ధమయ్యారంటూ ఇటీవల సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. సమంత పుస్తకాలను చదువుతూ ఉన్నటువంటి ఫోటోను షేర్ చేస్తూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేస్తూ, చిన్నప్పుడు నేను నా సిలబస్కి మించిన పుస్తకాలను చదివి ఉంటాను. ఏ సబ్జెక్ట్లో అయినా పరిశోధన చేయడం, లీనం అవ్వడం నాకు ఇష్టం. ఇప్పుడు నేను మళ్ళీ చదువుతున్నాను. చాలా సంవత్సరాల తర్వాత నా మనసు ఉప్పొంగుతుంది. నా నోట్బుక్లు నిండాయి. త్వరలోనే మీతో పంచుకుంటాను అంటూ రాసుకొచ్చింది. ఇక సమంత ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన ఆరోగ్యంపై పాడ్కాస్ట్ సిద్ధం చేశానని, త్వరలోనే విడుదల చేయబోతున్నాను అంటూ ఇటీవల సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇక ఇది కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఇకపై సమంత ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు అనే విషయం మనకు తెలిసిందే. ఈమె నిర్మాణ సంస్థను అధికారికంగా తెలియజేయడమే కాకుండా అద్భుతమైన కథ ఉంటే సంప్రదించాలి అని ఈమె వెల్లడించారు.